ఈరోజు నేను టెంపుల్ స్టైల్ పులిహోర చేసి చూపిస్తున్నాను. దీనికోసం జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు, నువ్వులు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు, జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని కుక్ చేసుకున్న రైస్లో కలుపుకోవాలి. 2 గ్లాస్ రైస్కి 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని అవి కూడా ఈ రైస్లో కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం పౌడర్ చేసుకున్నది కూడా ఇందులో వేసుకొని మొత్తం రైస్ అంతా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. తర్వాత చింతపండును రసం తీసుకొని ఆయిల్లో చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసుకొని థిక్ పేస్ట్ వచ్చేలాగా మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ ఉడికిన చింతపండు పేస్ట్ని మనం ముందుగా తాలింపు పెట్టి కలుపుకున్న అన్నంలో కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఈ ఇంగ్రీడియంట్స్తో పులిహోర చేస్తే మనం టెంపుల్లో తిన్న పులిహోర టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.